మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మన తెలంగాణలో మన పూర్వీకులు, మన పెద్దలు, మరి సామాన్యులు జీవితంలో నేర్చుకున్నటువంటి మరి పాఠాలు అనుకుందాం. కొన్ని మంచి మంచి సామెతలు చెప్పారు మన పూర్వీకులు మనకి. నిజం గల్వ దాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది అనేటువంటి సామెత మనం అందరికి తెలుసు. మనకి నిన్న ఘటన జరిగింది సోషల్ మీడియాలో, అదేవిధంగా రెగ్యులర్ మీడియాలో. ఈరోజు కూడా 1-2 పత్రికల్లో ఇవన్నీ కూడా వచ్చినాయి. ఏమని వచ్చింది? జెన్కోనో ట్రాన్స్కోనో తెలియదు, మన సిఎండి ప్రభాకర్ రావు గారు ఒక అమ్మాయికి ఉద్యోగం ఇచ్చిండ్రు. మరి ఆమె జీతభత్యాలు తీసుకొని ఇంట్లోనే ఉన్నది. ఆమె పేరు బోయినపల్లి సరిత. ఈవిడ బోయినపల్లి వినోద్ కుమారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీలో ఒక ప్రముఖ నాయకుడు. ఈ విధంగా చేసిండు, వాళ్ళ చుట్టాలకి ఇప్పించుకున్నాడని చెప్పి తీన్మార్ మన్నల్లా గారు క్యూ న్యూస్లో ఉదయం పూట మాట్లాడిండట. అది చూసి బీజేపీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు, తదనంతరం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు దాన్ని విస్తృతంగా వైరల్ చేశారు. ఇది ప్రపంచం మొత్తం తిరిగి వచ్చింది. ఎందుకంటారంటే, నాకు నా మిత్రులు, మా బంధువులు అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో నా మిత్రుడు ఆయన బిడ్డ డెలివరీ కోసం అయితే వాళ్ళ భార్యాభర్తలు వీళ్ళు అక్కడి నుండి, నా చిన్ననాటి క్లాస్మేటు న్యూజిలాండ్లో సెటిల్ అయ్యాడు, వాళ్ళు అందరు ఫోన్లు చేశారు. వినోద్, నీకు అన్న లేడు కదా, మరి ఈ అన్న ఎక్కడ వచ్చిండు, ఈ అన్న బిడ్డ ఎక్కడి వచ్చింది వినోద్ అని అడిగారు. నేను చెప్పిన ఇదంతా కూడా పచ్చి అబద్ధాలు, నేను తీవ్రంగా రేపు ఖండిస్తున్నానని చెప్పి కూడా నా మిత్రులకి, మా కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది. నేను ఒకే విషయం అడుగుతున్నా జర్నలిస్టులని, అందరినీ కాదు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను యూనివర్సిటీలో ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్ల విద్యార్థులతో కలిసి తిరిగేది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసేటప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ లోపల ఏదైనా తప్పిదాలు జరిగితే మళ్ళీ వాళ్ళని క్రాస్ చెక్ చేసుకోవాలి. నిన్న ఆ క్యూ న్యూస్లో తీన్మార్ మల్లన్న గారు, సరైన వ్యూజ్ ఉంటే నాకు ఫోన్ చేయకుండా అట్లీస్ట్ ఎస్ఎంఎస్ చేయని నేను రిప్లై ఇద్దును కదా. నాకు అలాంటి బంధువులు ఎవరు లేరు, నాకు అన్న లేడు, అన్న బిడ్డ లేదు అని చెప్తును కదా. ఇవాళ ఏమైంది? ఆ వ్యాఖ్యానాలు చేయడం వల్ల ఇప్పుడు నేను ఎంతమంది దగ్గర తిరిగి చెప్పుకోవాలి, నాకు అన్న లేడు, అన్న బిడ్డ లేరు, నేను ఉద్యోగం ఇప్పించలేదు, అది తప్పని ఎట్లా చెప్పగలుగుతా? మీ ద్వారా తప్పితే. నాకు అందుకే ఈ అవకాశం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా పిలుచుకున్నా ఈరోజు ఉదయం పూట. ఆ ఉద్యోగం ఏంది, ఎవరికి ఆ ఉద్యోగం ఇచ్చిండ్రు, ఎక్కడ పని చేస్తున్నారు, ఆ ఉద్యోగం కూడా ఎట్లు ఇచ్చిండ్రు, అవన్నీ నాకు తెలియదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి వ్యక్తి నాకు సమీప బంధువులు కూడా లేరు. బోయినపల్లి అనేటువంటి ఇంటి పేరు నాది. పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు, మన కరీంనగర్ జిల్లాలో ఉన్నారు, వరంగల్ జిల్లాలో ఉన్నారు, ఖమ్మం జిల్లాలో ఉన్నారు, నల్గొండ జిల్లాలో ఉన్నారు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నారు.
కాబట్టి ఒక ఇంటి పేరు ఒకటైతే బంధువులు అవుతారా? ఇట్లా వాట్ ఈస్ దిస్ జర్నలిజం? ఎటు పోతున్నది? ఇలా నీరవ్ మోడీ గారు ఉన్నారు, కోట్ల రూపాయలు బ్యాంకులకు ముంచి మన దేశాన్ని నుంచి పోయి ఇలా లండన్లో బతుకుతాడు బ్రహ్మాండంగా. ఆడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఉన్నాడు అక్కడ. మరి ఆ మోడీకును మన ప్రధానమంత్రి మోడీ గారికి సూటరిక ఉందని చెప్పచ్చా? లేదా ఆయన తప్పులు చేసిన వాటికి ఈయనను మనం నిందించగలుగుతామా? బీజేపీ మిత్రులు చెప్పాలి. బండి సంజయ్ గారి మిత్ర బృందం, సోషల్ మీడియా మిత్ర బృందం కరీంనగర్లో ఇంకా వాళ్ళకి ఏది దొరకనట్టు వినోద్ కుమార్ని టార్నిష్ అంటే ఎన్నికలు వస్తున్నాయి కదా పార్లమెంటు నియోజకవర్గంలో. ఇప్పుడు బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నారు. పోయినసారి నేను ఓడిపోయినా, వారు గెలిచారు. మళ్ళీ ఎన్నికలు వస్తే నేను పోటీ చేయాలి కదా, ఆయన పోటీ చేయాలి కదా. ఇంత చీప్ టాక్టిక్సా? సరే, నేను ఆ అంశాలకు పోతలేను, నేను నాకు సంబంధం లేని అంశాలకు నేను మాట్లాడాను. కానీ నన్ను ఏ విధంగా మీరు దానికి లింక్ చేస్తారో అని అడుగుతున్నా. దీనికి మొదటి కారణం తీన్మార్ మల్లన్న గారు. ఆయన చెప్పాలి, జవాబు ఇవ్వాలి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసేటువంటి, నువ్వు చదువుకోవచ్చు జర్నలిజం, నాకు తెలియదు ఏం చెప్తారో జర్నలిస్టులకి. యూ హ్యావ్ టు క్రాస్ చెక్ బిఫోర్ యూ గెట్ ఇట్ పబ్లిష్ ఆర్ యూ వాంట్ టు మేక్ ఏ కామెంట్. దట్ ఈస్ జర్నలిజం. ఇలా నేను ప్రపంచం ఎక్కడ తిరిగి రావాలి, ఎంతమంది చెప్పుకోవాలి, నాది కాదురా, నాకు సంబంధం లేదురా. నా దగ్గరికి నేను 2004లో మొదటిసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా, ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చినాయి. ఒక్కరిని అధికారిని అడగండి వినోద్ కుమార్ ఏదైనా తప్పు విషయం పైన రికమెండ్ చేసిండని. ఛాలెంజ్ చేస్తున్నా. నేను పూర్వపు వరంగల్ జిల్లా కలెక్టర్లతో మాట్లాడేది. కరీంనగర్ జిల్లా కలెక్టర్లు చాలామంది వచ్చిపోయినారు. అధికార యంత్రాంగం, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు, రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెక్రటరీలు, అధికార యంత్రాంగాన్ని అడగమని చెప్పండి. ఒక్కటైనా చట్ట వ్యతిరేక పని రికమెండ్ చేసినట్టు ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు జరిగితే యూ ప్లీజ్ లుక్ ఇన్ టు ది మ్యాటర్ అని అంటాను. కానీ న్యాయంగా వచ్చేటువంటి హక్కుల కోసం తీవ్రంగా పోరాటం చేస్తా. అది నా న్యాయవాది వృత్తి నాకు నేర్పింది. చాలా విషయాల్లోపట అర్జీదారులు నా దగ్గరకు వచ్చినప్పుడు దాంట్లో సబ్జెక్ట్ ఉండి కొట్టాడవలసి ఉంటే నేనే నా సొంతంగా కొన్ని సందర్భాల్లో లిటిగేషన్ కూడా అయితే కూడా నేనే చేస్తాను. ఇదే రాష్ట్ర ప్రభుత్వం అంటే మొన్నటిదాకా కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము జూనియర్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్ లోపట 2014-15 అయితే వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళా నోటిఫికేషన్ ఇస్తే నా సొంతంగా ఆ మిత్రులు ఇప్పుడు చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళకి అడ్వైజ్ చేసి సుప్రీంకోర్టు దాకా కొట్లాడినా నేను అగెన్స్ట్ ది స్టేట్ గవర్నమెంట్. మా ప్రభుత్వం వ్యతిరేకంగా. ఎందుకంటే న్యాయమైన హక్కులున్నాయి వాళ్ళకి. నర్సులు రిక్రూట్మెంట్ లోపట ఏమంటారు, వాళ్ళ సర్వీస్ను కన్సిడర్ చేయకపోతే ఏటూ నాగారము, భూపాలపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి నర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళు దాన్ని మీ సేవకి వెళ్ళి అప్లోడ్ చేస్తే దురదృష్టవశాత్తు సర్వర్ రిక్రూట్మెంట్ దాన్ని తీసుకోకపోతే వాళ్ళని రిజెక్ట్ చేస్తే ఐ ఫాట్ అగెన్స్ట్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్. వినలేదు చైర్మన్ సభ్యులు, కోర్టుకు పంపించినాను, కోర్టులో కేసు వేసి గెలిపించినాను. నేను న్యాయం కోసం కొట్లాడేవాడిని. అన్యాయంగా ఏది కూడా నేను రికమెండ్ చెయ్యను కూడా. దట్ ఈస్ వినోద్ కుమార్. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఉంటాడు, వాళ్ళ ఇంటి పేరులో గుజరాత్లో అడకదింటోళ్ళు కూడా ఉన్నారు. మరి ధీరుభాయ్ అంబానీ
నీకు ఆయన ఆస్తి నెక్కిస్తాడా? ఎవరి అదృష్టం వాడు, ఎవడు ఆర్థికంగా ఎదుగుతాడు, సామాజికంగా ఎదుగుతాడు, పొలిటికల్గా ఎదుగుతాడు. ఇంటి పేర్లు పట్టుకొని కలపచ్చా? కాబట్టి ఇంకా ఎక్కువ వద్దు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికైనా బీజేపీ కార్యకర్తలకి నేను ఇదే చెప్పినగా, ఇప్పుడు నీరవ్ మోడీ దొంగతనం చేసి మొత్తం బ్యాంకులు ముంచి ఆమె లండన్లో పోయి బతుకుతాడు. మన మోడీ గారు ప్రధానమంత్రి గంటగట్టగలుగుతామండి? కార్యకర్తలారా, బీజేపీ కార్యకర్తలారా, సోషల్ మీడియా మిత్రులారా, బండి సంజయ్ జేపీ ఇన్స్టిట్యూట్ కరెక్ట్ అయింది. నేను వచ్చే ఎన్నికల్లో వచ్చారు నోటిఫికేషన్ రానిది, ఎవడు ఏం పని చేసాడు, ఏంది కథ ఏందా మొత్తం చెప్తాం కదా. పాలిటిక్స్లో ఉందాం, రాజకీయ ప్రత్యర్థులు మనం, శత్రులం కాదు. కొంతమంది దురదృష్టవశాత్తు రాజకీయంగా అధికారానికి వచ్చిన తర్వాత ప్రతిపక్షాన్ని శత్రువులుగా చూస్తారు, చూడకూడదు. లేదా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఆ విధంగా చూస్తారు, లేదా ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికార పక్షాన్ని శత్రువు చూడకూడదు. వీఆర్ ఓన్లీ ప్రత్యర్థులం. రాజకీయంగా ప్రజలకు సేవ చేయడానికి నీకు ఒకసారి అవకాశం ఇస్తారు, నువ్వు బాగా పనిచేస్తే 10 సార్లు ఇస్తారు, బాగా పని చేయకపోతే మళ్ళీ వేరే వాళ్ళు మార్చుతారు, నిన్న మమ్మల్ని మార్చినట్టు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. నేను సీరియస్గా చెప్తున్నాను, చాలా సీరియస్గా చెప్తున్నాను. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియా మిత్రులు ప్లీజ్ చెక్. ఎందుకంటే గోబెల్స్ ప్రచారం ఎందుకు ఉంటుంది తెలుసు కదా. ఆ రోజు హిట్లర్ దగ్గర మంత్రి గోబెల్స్ అంటాడు, ఇక్కడ గెలిచినాము, అక్కడ గెలిచినాము, రొమేనియాలో గెలిచినాము, ఇక్కడ గెలిచినాము, అక్కడ గెలిచినాము, పోలాండ్కి పోయింది సైన్యాలు, అది ఇది అని అంటే రేడియో అప్పుడు వార్తలు లేవు, టీవీలు లేవు, రేడియో వార్తలు విని అందరూ ఓహో అంటే ఒకసారి హిట్లర్ అడిగినట్టు, ఏమైనా గోబెల్స్ మనం ఎక్కడ పోలేదు, ఇవన్నీ గెలిచినామంటే ఏమన్నా సార్ 100 సార్లు అబద్ధం ఆడతారు నిజం అనుకుంటారు కాబట్టి అని చెప్తేనే గోబెల్స్ ప్రచారం ఏంది. కమాన్, మీడియా ఉండలేదు, నేను వద్దంటలేను, కానీ బీ పాజిటివ్. నిన్న నా మీద విశాల హిందూ పేరుకే ఒక ఏమనాలే, హిందూ అనేటువంటి హిందూ ఈజ్ నథింగ్ బట్ వే ఆఫ్ లైఫ్. ఈ భారత ఉపఖండంలో ఒకట గర్వంగా చెప్పుకునేటువంటి ఒక పదం అది. దానికి ఇంకా విశాల అని పేరు పెట్టి పిచ్చి కూతలు కూసిన నేను. ఈయన పేరట ఆకుల చందుడు, మరి రైటో రాంగ్ తెలియదు, ఎవరు మిత్రులు రాసి చెప్పు. నేను వారు కూడా కోరుతున్నా ఇలాంటి పనులు చేయకండి. ఇప్పుడు కొంతమంది నాకు చాలామంది చెప్పిర్రు డిఫేమేషన్ నోటీస్ ఇవ్వు, లీగల్ నోటీస్ ఇవ్వు. ఇప్పుడు ఎందుకంటే ఇమేజ్ టార్నిష్ అయినప్పుడు ఊరుకోకూడదు. యువర్ లాయర్, నీకు దాన్ని అంటగట్టడు. ఎట్లా 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 చెప్తండి ఈ మల్లన్న అనేటువంటి జర్నలిస్టు? హీ షుడ్ వెరిఫై కదా ఆ రిక్రూట్మెంట్ ఏంది, కథ ఏందని. దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. నాకు సంబంధం లేదు, నేను అది ఏందో దాని గురించి కూడా ఆలోచించలేదు. ఆ అమ్మాయి నాకేం సంబంధము? కెన్ యూ ప్రూవ్ ఇట్? సీరియస్గా చెప్తున్నా, ఇలాంటి తప్పుడు వ్రాతలు రాయకూడదు. యాజ్ ఎ ఎల్డర్గా, నీకంటే వయసులో నేను పెద్దోని కూడా చెప్తున్నా, ప్లీజ్ క్రాస్ చెక్. నీకు చాలా బిజీ అయితే ఫోన్లో మాట్లాడితే మంచిది. ఇఫ్ యు ఆర్ టూ బిజీ ఎస్ఎంఎస్ చేయండి, లేదా నీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళతో అడిపించుకో. ఏది ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలనుకుంటే ఇప్పుడు కేసు ఏం రాదా, డిఫెమేషన్ కేసు? కానీ నేను అలాంటి పనులు చేయను, బికాస్ ఇస్ ఫస్ట్ టైం. థ్యాంక్ యూ.